హాయ్ హలో వెల్కమ్ టు మమ్మా సింబి ఫుడ్. ఇవాళ మనము లేడీస్ ఫింగర్తోని బెండకాయతోని ఒక వెరైటీ రెసిపీ చేసుకుందాము. జిగురుగా లేకుండా మంచి డ్రై రోస్ట్గా ఉంటుంది. బెండకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ బెండకాయ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. లేట్ ఎందుకు చూద్దాం పదండి. బెండకాయని ఈ విధంగా చివర్లు కట్ చేసుకొని మధ్యలో ఇలా స్ప్లిట్ పెట్టుకోవాలి. అన్నిటికీ అలాగే చేసుకోవాలి. మసాలా బెండి చూడండి, అన్ని లేడీస్ ఫింగర్ కట్ చేసుకోవాలి. ఇది ఒక ½ కేజీ తీసుకున్నాను నేను. ఈ స్ప్లిట్స్ చేసేటప్పుడు లేడీస్ ఫింగర్ పురుగులు ఉంటాయి, చూసుకోండి. ఇలా ఈ విధంగా ఓపెన్ చేసి మంచిగా చూసుకోవాలి. అన్నీ ఈ విధంగానే కట్ చేసి పెట్టుకున్నా. చూడండి, డ్రైగా ఉన్నాయి లేడీస్ ఫింగర్, వెట్టుగా ఉండొద్దు. వెట్టుకుంటే జిగురు అవుతుంది కర్రీ. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఇలా కొన్ని పల్లీలు తీసుకొని దూరంగా ఫ్రై చేసుకోవాలి. తవ్వ మసాలా బెండి కాబట్టి మనం తవ్వ తీసుకుంటున్నాం. అన్ని తవ్వాలో చేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరే వస్తుంది, మంచిగా ఉంటుంది. పల్లీలు మొత్తం ఫ్రై అయిపోయినాయి చూడండి, తీసేసుకుందాం ఇలా వేరే గిన్నెలోకి. నెక్స్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపిండి తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంతవరకు మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్. అప్పుడు కర్రీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. మీకు కొంచెం తొందర కాకుంటుంటుంది, మాడకుంటుంటుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని కూడా ఫ్రై చేసుకుంటారు. ఇలా కలుపుతూ ఉంటే అసలు మాడకుంటూనే ఉంటుంది. చూసిండ్రా, రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొబ్బరి, ఎండు కొబ్బరి కొంచెము, నెక్స్ట్ పల్లీలు వేసుకొని కొంచెం మిక్సీ చేసుకోవాలి. పల్లీలు కొబ్బరి పౌడర్ ఇలా మిక్స్ అయిపోయింది చూడండి. బరకగా, మరీ మెత్తగా కాదు, బరకగా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో శనగపిండి కూడా కలుపుకున్నాము. ఇందులో కారము ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్న కారం నేను. మీరు కొంచెం స్పైసీ లవర్స్ అయితే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ అన్నీ కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ చూడవచ్చు. తక్కువ పడితే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం వేస్తున్నా. ప్యూర్ గరం మసాలా కాబట్టి కొంచెం ఘాటు ఉంటుంది. ఆగండి, జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. మర్చిపోయాను నేను, జీరా పౌడర్. క్రష్డ్ ధనియా ఈ విధంగా వేసుకుంటే పంటలో పడినప్పుడల్లా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఫైన్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని లేడీస్ ఫింగర్ని కొంచెం ఫ్రై చేద్దాం. నూనె వేడెక్కింది, కొంచెం తవ్వ ఫ్రై కొంచెం ఫ్రై తొందరగా కుక్ అవుతుంది మనం కర్రీ వండుకుంటాం. ఈ విధంగా ఫ్రై అయిపోయిన లేడీస్ ఫింగర్. ఈ స్టఫింగ్ మొత్తం ఇందులో కూరుకోవాలి. మనం వంకాయ కుర్మాకు కూరినట్టు కూరుకొని సైడ్కి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఫిల్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇంత లేతగా చిట్టిగా ఎంత బాగుందో. దీన్ని ఈ విధంగా తీసుకొని స్టఫింగ్ మొత్తం కంప్లీట్గా పెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం లేడీస్ ఫింగర్ కోసేటప్పుడు కంపల్సరీ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే లోపల పురుగులు ఉన్నాయా లేదా అని చెప్పేసి, అది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? మీరు మర్చిపోరని నాకు తెలుసు, కానీ మళ్ళీ నేనే గుర్తు చేస్తున్నా. హాఫ్ ఫ్రై అయిపోయింది లేడీ ఫింగర్. ఈ విధంగా చేసుకుంటే కర్రీ మనకు తొందరగా అన్ని లేడీ ఫింగర్ని ఈ విధంగా చూసుకోవాలి. ఈ పౌడర్ నేను టేస్ట్ చేసా, చాలా బాగుంది. కొంచెం సాల్ట్ పడింది, కొద్దిగా టేస్ట్ చూసి సాల్ట్ వేసా. మీరు కూడా ఆ విధంగానే చేసుకోవచ్చు. ఈ కర్రీ మెయిన్ డిష్కి బాగానే ఉంటుంది, సైడ్ డిష్కి బాగానే ఉంటుంది. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే కర్రీ ఇది.
ఎప్పుడు ఒకే పద్ధతిలో కాకుండా కొంచెం డిఫరెంట్ వెరైటీస్లో మనం చేసుకుంటే టంగ్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వెరైటీ టేస్ట్ చేసినాం కదా అని. ఈ విధంగా లేడీస్ ఫింగర్ అన్నిటిని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు కడాయిలో కూడా కొంచెం ఆయిల్ పోసి ప్రీహీట్ చేసుకున్నా. నెక్స్ట్ ఏంటి, ఇందులోకి యాజ్ యూజువల్గా కొంచెం పోపు గింజలు, జీరా, ఆవాలు, మినపప్పు అవి కొంచెం ఫ్రై కానిద్దాము. ఒక 3 మిర్చీలు తీసుకుంటాము. కొద్దిగా పుదీనా ఫ్లేవర్ కోసం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం పసుపు వేసుకోవాలి. ఇండియన్ డిషెస్లో ఉండే కంపల్సరీ ఇంగ్రీడియంట్. సరిపోయింది. నెక్స్ట్ ఏంటి, లేడీస్ ఫింగర్ వేసుకుందాం. చూస్తుంటేనే కర్రీ కాకముందు కూడా ఎమ్మి అనిపిస్తుంది. వెయిట్ చేయలేకపోతున్నా. ఇప్పుడు దీంట్లోకి నేను దాల్ తడక విత్ రసం, ఇది ఎంత బాగుంటుంది ఊహించుకోండి ఒకసారి. వావ్. నెక్స్ట్ ఇది పౌడర్ ఉంది కదా, మిగిలిపోయింది కదా, వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టా నేను స్టవ్ని. కర్రీ మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్గా అయిపోయినట్టే. చూడండి మెత్తగా అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుందాం. టేస్టీ హెల్దీ రెసిపీ మసాలా బెండి తవ్వ ఫ్రై రెడీ అయిపోయింది. చూసిందా, ఈ విధంగా చేసుకోవాలి కర్రీ. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఫైనల్గా కర్రీ అయిపోయింది. వేడి అన్నము, 3 రకాల పప్పులతోని తడక అండ్ బెండకాయ ఫ్రై. సూపర్ ఉంది కదా చందు? క్రేజీ మమ్మ. విత్ మిరియాల చారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాంటి వెరైటీ డిషెస్ చేసుకొని మీ ఇంట్లో మీ మీల్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలంటే మీరు మమ్మాస్ ఎమ్మీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.